ఇవాళ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన మరణిస్తే ఈ రోజు దాకా అది ఆంధ్రానా తెలంగాణనా ఎక్కడా కూడా ఆయన్ని మరువలేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే అరే బతికితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఏ రాజకీయ నాయకుడైనా, ప్రతాప్ నాయనైనా, నేనైనా, ఎవడ బతికినా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తారు, 16 ఏళ్ల ముఖ్యమంత్రిని, 45 ఏళ్ల ఇండస్ట్రీ. ఇప్పుడు జగన్ లాంటివాడు మామూలుగా రాజశేఖర రెడ్డి అయితే నవ్వు ఊరుకుంటాడు. జగన్ లాంటివాడు సరే రావాయి అంటే ఒంటరిగా రాలేడు, మళ్ళీ కుస్తీకి ఎవడొకడు తోడు లేకపోతే కుస్తీకి రాలేడు. కానీ టీవీలో మాత్రం 16 ఏళ్ళు 45 ఏళ్ళు ఇండస్ట్రీ, నా అంత అనుభవం, మోడీ కన్నా నేనే సీనియర్ అంటాడు, 100 చెప్తాడు మాటలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ చిన్నంపేట వాసులందరం కూడా ఇదే వేదిక నుంచి ఒకటి అడుగుదాం. అయ్యా 16 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, 45 ఏళ్ళు 50 ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉంటే ఏంటి, రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అరే చంద్రబాబు లాగా బతకాలని ఎవడన్నా కోరుకుంటాడా? అరే 16 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేంటి, 50 ఏళ్ళు నువ్వు రాజకీయాలు చేస్తే ఏంటి? నీకున్న పేరేంటయ్యా అంటే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు. కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన మామను కూడా కసా పొడి చేశాడా అని తప్పితే ఇలా బతకాలా?